హలో గాయ్స్, ఎలా ఉన్నారు మీరు అందరూ? ఈరోజు మనం ఆడబోతున్నాం జురాసిక్ వరల్డ్ ది గేమ్. వెల్కమ్ టు ది గేమింగ్ విత్ అవి ఛానల్ గైస్. ఫస్ట్ వచ్చేసి మనం కాయిన్స్ కలెక్ట్ చేసాం గైస్. ఆల్రెడీ నేను ఇప్పటిదాకా కలెక్ట్ చేసినట్టు ఆఫ్లైన్లో. ఇప్పుడు మాన్యువల్గా కలెక్ట్ చేసేసాం అన్ని కాయిన్స్ని. ఆల్రెడీ కొన్ని డైనోసార్స్కి హ్యాచ్ పెట్టేసిన గైస్. ఎవల్యూషన్ ప్రాసెస్ అయింది గైస్. లెజెండరీ డైనోసార్ మన దగ్గర 2 లెజెండరీ డైనోసార్స్ ఉండే గైస్, 10వి. అది ఎవల్యూషన్ ప్రాసెస్కి పెట్టినట్టు చూద్దాం ఎంత అవుతుందో. ఖాళీ గైస్, ఇంకా 3 టైమ్స్ చేయాలనుకుంటా. కంటిన్యూ చేద్దాం గైస్. 2 hours అవుతుంది ఒక్కసారి అన్నికి. మిషన్స్ ఇట్లా స్టార్ట్ అయిపోయినాయి గైస్. ఫస్ట్ మన ఫుడ్ కలెక్ట్ చేసేసుకుందాం గైస్. యాక్టివేట్ చేసేద్దాం ఫుడ్ది. 2000 కాయిన్స్ ఏమి వెళ్ళాయి. ఓకే, మిస్టరీ ప్యాక్ 40, 17,000 కాయిన్స్ వచ్చినాయి గైస్. 40 సెక్యూరిటీ టవర్ గైస్, 15 లాయల్టీ కాయిన్స్. క్లెయిమ్ చేసేసుకుందాం గైస్. ఓకే రివార్డ్ వచ్చింది గైస్. ఓకే 2000. అసలు ఎందుకు యూజ్ చేయాలి గైస్? సీజన్ మిస్టరీ అంట గైస్. చూద్దాం ఏమొస్తుంది సీజన్ మిస్టరీలో మనకి. 1%, 2% రేర్, సూపర్ రేర్. చూద్దాం గైస్ సీజన్ మిస్టరీలో. ఓకే, ఇలా మనం చేస్తే నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్లో చూసుకుంటే ఫస్ట్ ఒక లెవెల్ కొన్ని చేద్దాం గైస్. ఏమంటే మిషన్స్ కంప్లీట్ చేద్దాం. కొన్ని వచ్చేసి మిషన్స్ కంప్లీట్ చేసేసుకుందాం గైస్. ఓకే, 2 మిషన్స్ కంప్లీట్ అయిపోయాయి. కంప్లీట్ బ్యాటిల్ స్టేజ్ లెవెల్. ఓకే, కంప్లీట్ 7 డైలీ ఆబ్జెక్టివ్స్ అంట గైస్. డైలీ 7 ఆబ్జెక్టివ్స్ అంట గైస్. పెట్ 1 క్రియేచర్. పెట్ చేసేద్దాం గైస్. ఇంకా ఫీడ్ ఉంటుంది గైస్. ఫీడ్ ఏం చేసాం గైస్? సూపర్ రేర్ చూసాం గైస్. ఓకే, దీనికి ఫీడ్ చేద్దాం గైస్. 1, 2, 3, 4. ఓకే ఫీడింగ్ ఆప్షన్ లేదా? ఫీడ్ 2 డైనోసార్స్ అంట గైస్. ముందే చెప్పచ్చు. నెక్స్ట్ క్లెయిమ్ చేసేసుకుందాం గైస్. 2. నెక్స్ట్ పీవీపీ ప్లేస్ 1 డైనోసార్ అంట గైస్. నో ప్లేస్ 1 డైనోసార్ అంట గైస్. ఓకే, ఈ ప్లేస్ కాదు గైస్. డైరెక్ట్ మనము అది అక్కడ ప్లేస్ చేయాలి ఇంక్యుబేట్ చేసి. కానీ మన దగ్గర ఏం లేవు గైస్ ఇంక్యుబేట్ చేయడానికి. ఓకే, ఇప్పుడు మనకి నావిగేషన్ లేదు, ఆప్షన్ చూపెడుతుంది గైస్. చూసాం ఆగండి ఏం ఆప్షన్. నో ఎక్స్చేంజ్. ఇప్పుడు కొంచెం దూరం ఉందాం. ఓకే బిల్డ్. ఓకే, ఇక్కడ బిల్డ్ చేసాం గైస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక పీవీపీ మ్యాచ్ ఆడాలి కదా గైస్. ఎస్, ఒక పీవీపీ మ్యాచ్ ఆడదాం. ఈవెంట్స్ ఏం వచ్చినాయి చూసాం గైస్. ఓకే, సూపర్ రేర్ ప్యాక్ అంట గైస్. ఓకే, సూపర్ రేర్. ఇందులో ఓన్లీ మనం సూపర్ రేర్వే చేయాలంట గైస్. ఓకే, 50,000 యూజ్ చేయాలంట గైస్. ఓకే, అప్ టు 200,000 అంట. ఓకే, 10 ఉన్నాయి కదా గైస్. ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి 10th లెవెల్ ఒకటి తీసుకున్నాం గైస్.
నెక్స్ట్ వాటర్ డైనోసార్ అంట గైస్. వాటర్ డైనోసార్ 17th లెవెల్ ఒకటి, ఇంకొకటి అర్జెంటీనోసారస్ లెవెల్ ఎక్కువ ఉందాం. ఓకే, అర్జెంటీనోసారస్ బదులు ఒకటి ఇది తీసుకుందాం గైస్. స్టార్ట్ చేసేద్దాం బ్యాటిల్, ఎందుకంటే ఎట్లాగో మనకి ఫ్రీగానే ఆడుతాం కదా. హిట్ చేద్దాం గైస్ ఫస్ట్. అపోనెంట్స్ టర్న్. ఇప్పుడు షిఫ్ట్ చేస్తాడు గైస్, స్విచ్ చేస్తాడు ఐ గెస్ సో. ఓ స్విచ్ చేయలేడు గైస్. 2 కాయిన్స్, ఒకటి షీల్డ్లో ఒకటి హోల్డ్ వేసాం గైస్. ఓ 2 పాయింట్స్ పెట్టలే గైస్, క్లెవర్ ప్లాన్ వేసాడు. డైనోసార్ 41, 2 పాయింట్స్ వేసాడు, బట్ ఏం చేసాం, కిల్ చేయలేకపోయాడు. షిఫ్ట్ చేసాం గైస్. ఇప్పుడు టోటల్ 3 పాయింట్స్ కిల్ చేయగలుగుతామా? 2 షీల్డ్లో ఒకటి హోల్డ్ వేసాం గైస్. క్లెవర్ 3 ఉన్నాయి గైస్. డైనోసార్ చేశాడు. అబ్బా, ఈ కిల్లింగ్ మూవ్ చేస్తున్నాడు గైస్. డైరెక్ట్ ఇక్కడ స్విచ్ చేసేసి 4 పాయింట్స్ వేసేద్దాం, చూద్దాం ఏమవుతుందో. ఓకే, డైరెక్ట్ కిల్ అయిపోయింది. ఇవన్నీ హోల్డ్లో పెడతాడు అని అనుకోలే గైస్. ఇప్పుడు ఓన్లీ ఎన్ని పాయింట్స్ చేయాలి మనకు? 1 2 3 పాయింట్స్ సరిపోతాయా? 2 పాయింట్స్ ఉండే గైస్. ఓ షెట్, ఓ ఈ టైప్ గేమ్ అనుకోలే గైస్. ఓకే, సర్వైవ్ కావాలంట గైస్, ముందే చెప్పొచ్చు కదా మరి. ఓకే, కామన్ అంట, కామన్ చూసాం. స్టార్ట్ చేసాం గైస్. స్టే అలైవ్ హోల్డ్లో పెడతాం గైస్. 22 పాయింట్స్ తోటి కిల్ చేయలేదు గైస్. 2 షీల్డ్లో ఒకటి హోల్డ్ పెడతాం గైస్. 2 పాయింట్స్ ఉన్నాయి గైస్. ఐ థింక్ 1 షీల్డ్లో పెడతాను గైస్. 2 షీల్డ్లో 2 హోల్డ్లో పెడతాం గైస్. ఓ డామేడ్, అన్ని హోల్డ్లో పెట్టింది గైస్. ఓకే, 5 వేసాం గైస్, ఒకటి హోల్డ్లో పెడదాం. 3 షీల్డ్లో 2 పెట్టింది గైస్. డైరెక్ట్ 6 పాయింట్స్ వేసాడు అంటారా? ఓకే, 6 పాయింట్స్ వేసాడు గైస్. ఇప్పుడు షిఫ్ట్ చేసి కిల్ చేసేద్దాం. 1 2 3 1. కొంచెం డేంజర్ ఉంది. డైరెక్ట్ 4 పాయింట్స్ వేసేస్తే వేసేసాడు గాయస్. ఓడిపోయినాం. ఇది గెస్ చేయలే. గెలవడం చాలా కష్టం గైస్ ఇట్లాంటి మ్యాచ్. రెక్సీ మనకు పెట్టాము, బట్ అది ఇంకా రాలే మనకి. ఇంత హార్డ్ ఉన్నాయి గైస్ మిషన్స్. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ పీవీపీ మ్యాచెస్ ఆడదాం గైస్. చాలా ఓకే, పీవీపీ మ్యాచెస్ ఆడదాం. ఏమేమి తీసుకుందాం? ఒకటి ఇది తీసుకుందాం గైస్. ఒక
ఒకటి తీసుకుందాం గైస్. పదండి పీవీపీ మ్యాచ్ ఆడదాం. టోటల్ 210 గైస్ మనది లెజెండరీ డైనోసార్స్ లేవు కదా గైస్. ఓకే, అన్ని రేర్ టైప్ వచ్చినాయి గైస్. చూడాలి ఏమవుతుందో. ఓకే, ఫస్ట్ డ్యామేజ్ కొంచెం ఇద్దాం గైస్. టూ పాయింట్స్ ఉన్నాయి గైస్. 2 పాయింట్స్ తోటి ఏం చేస్తాడో చూడాలి. అన్ని రేర్ టైప్ పోకెమాన్స్. ఒకటి గిగాంతోసారస్, ఒకటి కార్నటోసారస్ ప్లస్ సేమ్ స్టాటిస్టిక్స్ యూజ్ చేసాను గైస్. 1 2 కార్నటోసారస్, ఇంకోటి స్పైనోసారస్. ఏంటిది గైస్ ఇది? ఇరిటేటర్ అంట గైస్. ఇరిటేటర్ ఏమో గైస్, ఇరిటేటర్ బట్ రేర్ లెవెల్లో ఉంది. ఫస్ట్ షిఫ్ట్ చేద్దాం గైస్. అర్జెంటీనా సారస్కి షిఫ్ట్ చేసేసి హోల్డ్లో పెడదాం గైస్. ఎందుకంటే వాటర్ డైనోసార్ మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. 3 పాయింట్స్ ఉంటాయి కదా గైస్. ఓకే, ట్యాపేజ్ చేయరా. 3 పాయింట్స్ ఉంటాయి గైస్. 1 2 3 4 హోల్డ్ గైస్. సూసైడల్ మ్యాచ్ ఆడదాం. మనకు అడ్వాంటేజ్ ఉంది ఇప్పుడు. అతను కిల్ చేసినా కిల్ చేయకపోయినా మనమే గెలుస్తాం. ఎందుకంటే మన దగ్గర ఇంకో డైనోసార్ ఉంది. ఓకే, 1 2 to 3 పాయింట్స్ వేయాలి గైస్ మినిమం. ఓకే, 3 పాయింట్స్ వేసాడు గైస్. ఎప్పుడు కిల్ చేస్తాం గైస్? 1 2 3 4 5 6 5 పాయింట్స్ కిల్ అయిపోయింది గైస్. 392 డ్యామేజ్ తోటి. మిస్టరీ ప్యాక్ వచ్చింది గైస్ ఒకటి. ఫస్ట్ టైం గైస్ మిస్టరీ ప్యాక్ వచ్చింది. చూద్దాం ఏముంటుందో. ఓకే, 10 క్యాష్ వచ్చింది. 8000 ఫుడ్ 17,000. ఓకే, ఈ సెక్యూరిటీ ఎందుకు వచ్చింది గైస్? అసలు ఎందుకు యూజ్ అవుతుందేమో ఈ సెక్యూరిటీ. ఓన్లీ మనీ కోసమేనా? ఓకే, ఓకే డన్. ప్లేస్ డైనోసార్ అంటే ఎట్లా ప్లేస్ చేయాలి గైస్? కాయిన్స్ యూజ్ చేసామా? ట్రైసెరాటాప్స్ లేదు కదా గైస్. అబ్బా, యూజ్ చేయాల్సిందే కొన్ని. స్పీడప్ చేసేద్దాం. కలెక్ట్ ప్లేస్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి వాచ్ అండ్ యాడ్. ఒక యాడ్ చూసేద్దాం గైస్. యాడ్ చూడాల్సిన అవసరం లేదు. మిషన్ ఎట్లా కంప్లీట్ 7 డైలీ మిషన్స్. బట్ నేను ఆల్రెడీ కంప్లీట్ చేసేసాను కదా. ఓకే గైస్, వీడియో చూసేసాము ఒకటి. ఇప్పుడు 20 డైలీ మిషన్స్ది. ఇందులో ఎట్లా డైనోసార్ రాదనుకుంటున్నా. రాలే, కానీ కాయిన్స్ అయితే వచ్చినాయి గైస్. 25. ఓకే, రికవర్ అయిపోయింది. జురాసిక్ వరల్డ్ ఫ్లాగ్ అంట గైస్. ప్లస్ 95 ఇవి. డైలీ 95 వస్తున్నాయి గైస్. 95 ప్లస్ అక్కడ 15 గైస్. ఆల్రెడీ 7 మిషన్స్ కంప్లీట్ చేసేసాం కదా. ఇంకేం మిషన్స్ ఉన్నాయి? ఓకే గైస్, కంప్లీట్ చేసేసాము. చాలా టైం పట్టింది గైస్ 2 వీడియోస్ చూడడానికి. ఓకే, వీక్లీ ఇది ఇట్లా ఒకటి కంప్లీట్ అయిపోయింది.
వాచ్ 8 యాడ్స్ అంట. అబ్బా, ఓ సీజనల్ ప్యాక్ వచ్చింది గైస్, చూసామేమో. సో ఓ లెజెండరీ డైనోసార్ గైస్, లెజెండరీ డైనోసార్ 14,000, 28,000. ఓ రేర్, లెజెండరీ డైనోసార్ అనుకున్నా గైస్, రేర్ డైనోసార్ వచ్చింది గైస్. దూరంకి చూస్తే గోల్డెన్ టైప్ అనిపించింది. చే, అయినా లెక్క మంచిది తీయండి గైస్. లెజెండరీ రేర్ డైనోసార్ వచ్చింది. సారీ, లెజెండరీ అంటున్నా, రేర్. చా, అనవసరంగా ఎక్సైట్మెంట్ వచ్చేసింది. ఓకే, ఓ ఇంకొంచెం అయితే మనం లెవెల్ 14లోకి పోతాం గైస్. వెయిట్, ఫీట్ 2 హెర్బివరస్ అంట గైస్. ఓకే, హెర్బివరస్ ఒకటి, ఇంకొక హెర్బివరస్, ఫీట్ 2 హెర్బివరస్, ఫీట్ హెర్బివరస్ 2 times అంట గైస్. ఓకే, మిషన్ కంప్లీట్ అయిపోయింది. కలెక్ట్ లెవెల్ 14లోకి వెళ్ళిపోయాం గైస్. అన్లాక్ రెవెన్యూ టవర్ అంట గైస్. రెవెన్యూ టవర్ ఏంటి? ఓకే, 1 to 14th లెవెల్ వరకు ఇప్పుడు యాక్సెస్ వస్తాయి మనకి. 10, 17,000, 8,000, జనరేటర్ ఒకటి. ఓకే, 15 ఇదొకటి గైస్. ఓకే, రెవెన్యూ టవర్ ఏంది గైస్? స్ట్రక్చర్స్, బిల్డ్ రెవెన్యూ. ఇక్కడ వద్దు, ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ నుంచి టవర్ తీసేసాం గైస్, సెల్ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ రెవెన్యూ టవర్ పెడదాం. ఇన్వెంటరీ, స్ట్రక్చర్స్, రెవెన్యూ టవర్, బిల్డ్. ఓకే గైస్, ఇక్కడ రెవెన్యూ టవర్ బిల్డ్ చేద్దాం. ఓకే, 1 hour పడుతుంది గైస్ బిల్డ్ చేయడానికి. ఇంకేమేమి ఉన్నాయి గైస్ ఇన్వెంటరీలో, స్ట్రక్చర్స్లో? ఏం లేవు గైస్, అంతే. మిషన్స్ కంప్లీట్ చేసామా గైస్? ఓకే, హ్యావ్ ఏ లెవెల్ అలంక్వా at level 30 or higher, ఫీడెడ్ 2 కార్నివరస్ అంట గైస్. ఓకే, దీనికి 8 hours పడుతుంది. అలంక్వా లెవెల్ 30 కావాలంట గైస్. మన దగ్గర అలంక్వా ఎన్ని ఉన్నాయి గైస్? ఓకే, కార్నివరస్కి 2 times ఫీడ్ చేయాలంట గైస్. దీనికి ఫీడ్ చేసేసాం. మిషన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, మనం ఏది పెట్టాం గైస్? ఓకే, లెజెండరీ డైనోసార్ పెట్టాం గైస్ మనం. నెక్స్ట్ బై అండ్ ప్లేస్ పవర్ జనరేటర్ అంట గైస్. బిల్డ్ పవర్ జనరేటర్. ఓకే గైస్, ఇక్కడ బిల్డ్ చేద్దాం. అక్కడ ఒక పవర్ జనరేటర్ ఆల్రెడీ ఉంది కదా, ఇక్కడ బిల్డ్ చేసేద్దాం. ఓకే, 1 hour పడుతుందంట గైస్, వదిలేద్దాం అంతే. ఇంకా ఇది ఓకే, ఫస్ట్ మనం అలంక్వా చేయాలి గైస్. అలంక్వా లెవెల్ అప్ చేసి పెడదాం గైస్. ఓకే, నువ్వు యాక్టివేట్ వద్దు, ఇప్పుడు వద్దు. నెక్స్ట్ వచ్చేసి ఆఫరింగ్లో వద్దు. నో, న్యూస్లో. ఓకే గైస్, ఇది మనకు రేపు గిఫ్ట్ వస్తుంది గైస్. 11 hours వస్తుంది గైస్ ఇది. ఓకే, 2 ఉన్నాయి గైస్, 3 ఉండాలి. ఇంకా 4 days ఉంది గైస్, ఏం పర్లేదు. రేపైతే ఒకటి వస్తుంది గైస్. ఇందులో
ఒక లెజెండరీ ప్యాక్ మాత్రం పక్కా గైస్. ఒక లెజెండరీ ప్యాక్ రాబోతుంది గైస్. మనకి ల్యాండ్ టైప్ రావాలి గైస్. అప్పుడైతే మనం యూజ్ చేయొచ్చు. వాటర్ టైప్ అయితే మనం ఇప్పుడు యూజ్ చేయలేము. లెవెల్ 25కి వెళ్ళాక యూజ్ చేయాలి. ల్యాండ్ టైప్ వస్తే బాగుండు. టోటల్ ఇంకా 13 days ఉంది గైస్. 13 days అంటే టోటల్ ఈ 2 అయితే కలెక్ట్ అవుతాయి గైస్. చూడండి 1 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఓకే, ఒక్క డే షార్ట్ అవుతుంది గైస్. లేకపోతే ఇది ఇట్లా కలెక్ట్ అయిపోతుంది. 2 అయితే కలెక్ట్ చేసాం గైస్, ప్లస్ ఇది ఒకటి టోటల్. ఓకే, దీనిలో గాలి మెంబర్స్ ఉంది గైస్. ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి గాలి మెంబర్స్ రావడం. ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి గాలి మెంబర్స్ రావడం. ఒక పీవీపీ మ్యాచ్ ఆడదాం గైస్ ఇప్పుడు. ఓకే, ప్రైజ్ లీగ్ ఇది 1 dayలో స్టార్ట్ అవుతుంది గైస్. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ 50 కార్డ్ ప్యాక్స్ అంట గైస్. కంప్లీట్ 35 బ్యాటిల్స్. ఓకే, ఇది ఆడదాం గైస్ ఫస్ట్. ఓకే, డైనోసార్స్ ఉన్నాయి గైస్. ఓకే, ఫస్ట్ లెవెల్ 20 చేసాం గైస్ మన డైనోసార్ని, వాటర్ డైనోసార్ని. నెక్స్ట్ ఇప్పుడు ఈవెంట్స్లో చూసుకుంటే పర్మనెంట్ ఫైట్ ఒకటి లెవెల్ 20, ఇది లెవెల్ 20 డైనోసార్, ఇది లెవెల్ 23 గైస్. ఓకే, లెవెల్ 30 చేసాం గైస్ మన మజంగోసారస్ని. ఎట్లా చేయాలి కదా గైస్ లెవెల్ 30. మన దగ్గర ఇప్పుడు ఫుడ్ ఉంది, చేసేద్దాం. ఇప్పుడు ఈవెంట్లో పార్టిసిపేట్ అయిపోదాం గైస్, అంటే స్టేజ్లో. ఒకటి వాటర్ డైనోసార్, ఒకటి ట్రైసెరాటాప్స్, ఒకటి మజంగోసారస్. స్టార్ట్ అయిపోయింది గైస్ మ్యాచ్. ఫస్ట్ అటాక్ చేసాం గైస్. అటాక్ డ్యామేజ్ తక్కువ ఎక్కువైపోయింది గైస్. 2 attacks తోటి మనం డౌన్ చేయలేదు కానీ సిగ్నిఫికెంట్ డ్యామేజ్ ఇస్తుంది గైస్. స్వైప్ జస్ట్ చేంజ్ చేయాలి గైస్ ఫస్ట్ డైనోని. హోల్డ్లో పెడతాం గైస్ ఇప్పుడు. స్విచ్ చేస్తుంది గైస్. ఓకే, డైనో స్వైప్ ఇచ్చేసింది గైస్ ఒకటే. ఇప్పుడు డిఫెన్స్లెస్ స్టేట్లో ఉంది కదా గైస్. ఫస్ట్ మనం దీంతో కిల్ చేసేద్దాం గైస్. కిల్ అవుతుందా? 1 2 3. ఫస్ట్ దీన్ని కిల్ చేసేద్దాం గైస్. అనవసరంగా వేస్ట్ అవుతుంది గైస్. ఇప్పుడు కిల్ చేయవచ్చా 3 attacks తోటి? 1 2 3 4 షీల్డ్లో వేసి ఉంటాడు గైస్. వేలే గైస్, హోల్డ్లో పెట్టిండు. టోటల్ కన్నింగ్ మైండ్ గైస్. లెవెల్ 40లో రీచ్ అవుతుంది. 1 point ఇస్తాడు గైస్. ఏం చేస్తాడు గైస్? ఓ షట్, టోటల్ 4 point షీల్డ్లో వేసాం గైస్. 5 points ఉన్నాయి గైస్. ఓ 5 points వేసాను గైస్, గ్రేట్. మనకి ఏమైనా ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు. 1 2 3 4 విన్ అయిపోయినాం గైస్. 578 డ్యామేజ్ తోటి విన్ అయినాం గైస్. కలెక్ట్ చేసేద్దాం.
ప్లస్ 190 DNA. నెక్స్ట్ వచ్చేసి ఛాలెంజ్ ఇస్తామా? ఓకే, కాయిన్స్ కలెక్ట్ చేసేసాం. ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది గైస్, ఒక్క క్లిక్ తోటి కలెక్ట్ చేస్తాడులా. ఇప్పుడు ఒక PvP మ్యాచ్ ఆడదాం గైస్. మనం ఏం డైనోసార్స్ తీసుకుందామంటే ఇది తీసుకుందాం గైస్. స్టార్ట్ చేసేసాం. వాటర్ డైనోసార్స్ వస్తే కొంచెం ట్రబుల్ ఉంటుంది. సో ఫస్ట్ వాటర్ డైనోసారే. ఫస్ట్ ఒక షార్ట్ అప్పా డైనోస్ వైప్ చేయవచ్చు గైస్. ఐ గెస్ చేశాడు గైస్, డైనోస్ వైప్ చేశాడు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ స్విచ్ చేసి ఒక అటాక్ ఇచ్చేద్దాం గైస్. ఓకే, 25 లెవెల్త్ డిలోఫాసారస్ గైస్. ఇది రేరా గైస్? ఎస్, రేర్ గైస్. 2 అటాక్స్. ఓ షట్. ఫస్ట్ ఈ డిలోఫాసారస్ని డౌన్ చేయాలి గైస్. ఈ డిలోఫాసారస్ని డౌన్ చేస్తే మనం విన్ అయిపోతాం ఈజీగా. బట్ హోల్డ్లో పెడదాం గైస్. $4 points. 1 షీల్డ్ వేసాం గైస్. 2 షీల్డ్లో వేసింది, ఒకటి హోల్డ్లో పెట్టింది గైస్. డైరెక్ట్ కిల్ చేసేయచ్చు. 50% ఛాన్స్ ఉంది గైస్ వేయడానికి, ఎందుకంటే మన దగ్గర ఇట్లా 5 points ఉండే కదా. ఓ 4 వేసింది గైస్. ఒకటి షీల్డ్లో ఉంటుంది అనుకుంటా గైస్. 1 2 3 1 2 3 1 2. ఓకే గైస్, $62 గైస్. మంచిది, మనం షీల్డ్లో వేసాం గైస్. హోల్డ్లో పెట్టింది. ఓ డామ్ ఇట్. 2 pointsతో కిల్ చేయవచ్చా? చేయలేదు గైస్. 5 points వేసేసింది. గ్రేట్, ఛాన్స్ ఉంది మనకి. 1 2 3 1 2 వేసాం. షీల్డ్లో వేసాం గైస్. స్టెగోసారస్ 24 గైస్ డ్యామేజ్, 4 points. ఫోర్ అటాక్స్ తోటి చేసేదాం గైస్. స్వైప్ అయిపోయింది గైస్, విన్ అయిపోయాం. ఓకే, చూసాం గైస్ ఏమొస్తుందో. ఓకే, 175 గైస్. క్లోజ్. ఓకే గైస్, ఇంతవరకు చూసి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఇట్లా కొట్టండి గైస్. థ్యాంక్ యూ గైస్ నాకు సపోర్ట్ చేసినందుకు.